హలో కిచెన్ బడ్డీస్, ఒకసారి క్రిస్పీ కార్న్ రెసిపీని చూడండి. బయట బంగారు రంగులో మెరిసిపోతూ, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్, ప్రతి పలుకు క్రంచ్నెస్తో ఎలాగుందో ఇదేనండి మన అబ్సల్యూట్ బార్బిక్యూ స్టైల్ క్రిస్పీ కార్న్. మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో ఏ విధంగా చేసుకోవచ్చో ఈ రెసిపీని ఈరోజు చూసేద్దాం. దయచేసి ఈ వీడియోని చివరి వాటికి స్కిప్ చేయకోకుండా చూడండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. స్వీట్ కార్న్, జీడిపప్పు, కరివేపాకు, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, కారం, పసుపు, ఆయిల్. ముందుగా ఒక ప్యాన్లోకి 2 గ్లాసు వాటర్ తీసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 కప్పు స్వీట్ కార్న్, చిటికెడు పసుపు వేసి మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇవి అంత బాగా పైకి తేలే విధంగా ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని వాటిని చల్లారే విధంగా మనం ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న క్రిస్పీ కార్న్ని ఒక బౌల్లో తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దాంట్లో రుచికి తగినంత ఉప్పు, మిరియాల పౌడర్, పసుపు వేసి మంచిగా కోట్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా కోట్ అవ్వాలండి. ముందుగా వేడి చేసిన ఆయిల్లోకి కోట్ చేసుకున్న స్వీట్ కార్న్ని స్లోగా ఈ విధంగా ఆయిల్లోకి వేయాలండి. బాగా మిక్స్ చేయకూడదండి. వేసేటప్పుడు జస్ట్ ఇలాగ జార విడచాలి. ఆయిల్లోకి దూరంగా వేసుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత అవి పైకి తేలుతాయండి. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి. అప్పుడు దాకా మిక్స్ చేసుకోకూడదు, కోటింగ్ పోతుంది. తర్వాత కరివేపాకు, జీడిపప్పు వేసుకొని మంచి బంగారు వర్ణం వచ్చే విధంగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా, గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి డీప్ ఫ్రై అయ్యాయో, ఈ విధంగా రావాలి. తర్వాత అదే బౌల్లో కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే క్రిస్పీ కార్న్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చేసాము. ఇది మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా మన అభిరుచి ఛానల్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? బాగుంది.